అందుకని ఇవి ఎంఈఓలకు చెప్తామని చెప్పినారు, ఆ లిస్ట్ అవుట్ చేస్తామన్నారు. ఇది ప్రధానమైన ఇష్యూ. దీనికి సహకరించినటువంటి డిఓ ఆఫీస్ సిబ్బందికి, డిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మిగతా సమస్యలు ఏవైతే మన మిత్రులు చెప్పారు, రాష్ట్ర నాయకులు చెప్పారు, మీరందరూ ఆ సమస్యల కోసం వచ్చారు. ఈ సమస్యల కోసము రాష్ట్ర స్థాయిలో రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆయన చెప్పింది ఏంటంటే, మీ పోరాటము దయచేసి ఆపండి, ఇక్కడ స్టేట్ వైడ్ కాదు, అన్ని జిల్లాల్లో పోరాటానికి ఇస్తే అది చేసినా నాకేం అభ్యంతరం లేదు అని అన్నారు. అందుకని మనం ఈరోజు ఇది ఇక్కడ దాకా కాల్ ఆఫ్ చేసుకుని నెక్స్ట్ పోరాటం ఇంకా ఆ సమస్యల కోసం పోరాటమే సరైంది. ఒట్టి రిప్రజెంటేషన్ సరిపోవు. అందుకని ఏ క్షణంలో ఎటువంటి మెరుపు పోరాటానికైనా పిలుపు రావచ్చు. అది రాష్ట్ర స్థాయికైనా జిల్లా స్థాయికైనా దాన్ని అందుకుని మార్గం పోరాట మార్గం సరైన మార్గం పోరాట మార్గం సరైన మార్గం సాధిస్తాం. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఉపాధ్యాయ సంఘాల నా పేరు జి హృదయరాజు, మరి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ప్రధానంగా ఈరోజు మరి విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసినటువంటి బదిలీల జీవోలు, హేతుబద్ధీకరణ, పదోన్నతుల జీవోలలో ఉన్నటువంటి అసంబద్ధాలకు సంబంధించి కర్నూలు జిల్లా డిఓ ఆఫీస్ దగ్గర మరి డిఓ ఆధ్వర్యంలో చర్చలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఏదైతే ఉన్నత పాఠశాలలకు సంబంధించి 2వ పోస్టు 50 మంది పిల్లల దగ్గర ఉండాల్సినటువంటి దాన్ని అమలు చేయాలా అనేటువంటి దాన్ని మేము ప్రధానంగా అడగడం జరిగింది. దానికి సంబంధించి మరి లెక్కలతో సహా ఎంతమంది దానికి ప్రభావితులైనారో వారికి సంబంధించినటువంటి జాబితా ఇస్తూ వారిని సేఫ్గా మరి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్లో పంపడం అనేటువంటిది ఒకటి, వేకెన్సీస్ను అలాగే ఉంచడం అనేటువంటిది డిఓ గారు చేయడం అనేటువంటిది మరి మేము పెట్టినటువంటి మొట్టమొదటి డిమాండ్కు వారు అంగీకరించడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చాలా చిన్న విషయాలు కానీ చాలా పెద్ద అశాంతికి గురి చేసేటువంటి అంశాలు 8 years అనేటువంటి సీలింగ్ అనేటువంటిది 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉపాధ్యాయుడికి అక్కడే కట్టడి చేయడం అనేటువంటి దాన్ని 8 years సీలింగ్ అనేటువంటి దాన్ని ఎత్తివేయాలి. అదేవిధంగా ఒక ఎడ్జిటి స్కూల్ అసిస్టెంట్గా పర్మిషన్తో ఎస్ఆర్తో మరి విద్యాశాఖ అనుమతితో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయితే వారికి ప్రీవియస్ పాయింట్స్ అనేటువంటివి ఇవ్వకపోవడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వారికి పాయింట్లు ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు ఎడ్జిటికి సంబంధించి కర్నూలు జిల్లాలో చూస్తే ఒక 8 years అనేటువంటి ఒక ఎలిమెంటరీ టీచరు 3800 ఆప్షన్స్ అనేటువంటివి వెబ్ ఆప్షన్స్లో ఇవ్వడం అనేటువంటిది అసాధ్యం. దాని స్థానంలో మాన్యువల్ కౌన్సిలింగ్ అనేటువంటిది పెట్టాలి తప్ప డెమో ఇచ్చి లేకపోతే ఏదో టెక్నాలజీ పెరిగింది అనేటువంటి మభ్య మాటలు పక్కన పెట్టి కేవలం మాన్యువల్ కౌన్సిలింగ్ అనేటువంటిదే ఇవ్వాలని, అదేవిధంగా పిహెచ్ ఎవరైతే ఉన్నారో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి వారి విషయంలో కూడా మరి తీవ్రమైనటువంటి అశాంతికి గురవుతున్నారు. వారికి సంబంధించినటువంటి ప్లేసెస్ చూపడం అనేటువంటిది కావచ్చు. అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీలకు సంబంధించి కంపల్సరీ బదిలీలు అనేటువంటిది ప్రతిసారి 2 ఏళ్లకు ఒకసారి వాళ్ళు బదిలీ చేయడం మరి అండర్స్ట్కి గురి చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. వారిని కూడా మరి పర్మనెంట్గా వారికి కావాల్సినటువంటి పాయింట్స్ ఇస్తూ చేయాల్సినటువంటి అవసరం. 2021-22లో ఎవరైతే రిజిస్ట్రేషన్ గురై ఇప్పుడు బదిలీ అయ్యి ఇప్పుడు రిజిస్ట్రేషన్ గురవుతున్నారో వారికి పాత పాయింట్స్ అనేటువంటివి ఇవ్వాలనేటువంటిది. అదేవిధంగా ఎఫ్ఏక్యూలు అనేటువంటిది నిత్యం అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్ సబ్మిట్ చేశాక వస్తున్నాయి సమాధానాలు. వాటికి సంబంధించినటువంటిది ఏమో టైం అయిపోయింది. మరి దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా డిఓ ఆఫీసులో కూడా ఆ అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కూడా మేము తెలియజేయడం జరిగింది. మరి ఆ మేరకు కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లా డిఓ శామ్యూల్ పార్ గారు వారి పరిధిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని రాష్ట్ర దృష్టికి తీసుకుపోతామని చెప్పడం జరిగింది. మా అందరి యొక్క ఉద్దేశం ఒకటే, ఈ రాష్ట్రంలో అధికారులు చిన్న సమస్యల్ని కూడా పరిష్కారం చేయనటువంటి పరిస్థితి ఉంది. స్వయాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారే దీన్ని పట్టించుకొని స్పందించి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పి ఐక్యవేదిక పక్షాన మరి గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నా పేరు నవీన్ పాటి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. బదిలీలు పదోన్నతుల్లో ఉన్న అసంబద్ధాలను తొలగించాలని గత నెల రోజులుగా పోరాటం చేస్తూ ఉన్న అధికారులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. దానికి అనుగుణంగా ఈరోజు గౌరవ డిఓ గారిని కలిసి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ఉన్నత పాఠశాలలో 49 దగ్గర 2వ పోస్టును
కేటాయించాలని అడగడం జరిగింది. దానికి డిఓ గారు ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ బదిలీల్లో పదోన్నతుల్లో ఆన్లైన్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. అదేవిధంగా 8 సంవత్సరాలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి 8 సంవత్సరాలు సీలింగ్ కూడా